నెల్లూరు ట్రంక్ రోడ్లో గల సంతానం బుక్ సెంటర్ వద్ద ఈరోజు అహోబిలం మఠం నెల్లూరు శాఖ ప్రతినిధి వరదరాజన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు నరసింహస్వామి భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడు గ్రామంలో గల సర్వే నెంబర్ 295లో ఉన్న అహోబిలం మఠానికి చెందిన భూములను అక్రమంగా ఆక్రమించారని తీవ్రంగా ఆరోపించారు. ఇది దేవుడికి చెందిన భూమి, దానిని స్వాధీనం చేసుకోవటం అన్యాయం. ఇప్పటికైనా ఆయన తన తప్పును గ్రహించి ఆ భూమిని మఠానికి తిరిగి అప్పగించాలి. లేని పక్షంలో నరసింహస్వామి క్షమించరని మేము నమ్ముతున్నామని భక్తులు అన్నారు. అయితే ఈ భూములకు సంబంధించిన పూర్వ చరిత్రను వివరిస్తూ 1928వ సంవత్సరం నుంచే తమ వద్ద సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయని వరదరాజన్ పేర్కొన్నారు. దేవునికి చెందిన భూములను అమ్మకాలు చేయటం లేదా స్వాధీనం చేసుకోవటం ధార్మికంగా తగదని అన్నారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈరోజు ఉదయం జరిగిన సమావేశంలో అయితేనేమి, నిన్న మొన్న జరిగిన కనుపర్తిపాడు అహోబిల మఠానికి సంబంధించిన భూమి విషయంగా గత 2 రోజులుగా ఒక రకమైన పోరాటమే చేస్తున్నాం. ఇది పోరాటం అనకుండా స్వామివారి సొత్తు స్వామికి ఇవ్వడం ఏంటంటే పోరాటం. దీన్ని పోరాటం అనే పదం వాడటం కూడా చాలా అసహ్యంగా ఉంది. ఇకపోతే ఈ భూమి గురించి అహోబిల మఠానికి 1929 నుంచి రికార్డు ఉంది మా దగ్గర. 1929కి ముందు బ్రిటిష్ గవర్నమెంట్, మెడ్రాస్ గవర్నమెంట్ ద్వారా 1869లో ఈ భూమి నుంచి వస్తూ కాలక్రమేణా అహోబిల మఠానికి ఈరోజు ప్రకారం 30,000 కోట్లకు పైగా ఆస్తులు అన్ని భారతదేశంలో ఉన్నాయి. విదేశాల్లో కూడా అహోబిల మఠానికి చాలామంది శిష్యులు ఉన్నారు. అంటే ఈ 2 రోజులుగా స్వామి మీరు అహోబిల మఠానికి మీరు ఒక్కరైనా నెల్లూరుకి అన్నారు. నేను ఈ 2 రోజుల విషయంగా మద్రాసు నగరంలో మా హెడ్ ఆఫీస్కి తెలియజేస్తే మీరు అవసరమైతే చెప్పండి వరదరాజన్ గారు, అందరం వస్తామన్నారు. కొన్ని లక్షల మంది శిష్యులు ఉన్నారు స్వామివారికి. జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంచ భార్గవ యోగానంద చక్రవట పవనానౌమూర్తయ. ఈ విధంగా 78 వరకు ఈ భూమికి సంబంధించిన శిస్తు కట్టు, ఈ భూమికి సంబంధించిన కౌలుకి ఇచ్చిన మక్తాలు కలెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత 91లో అన్యాక్రాంతమై దాన్ని మా మఠం వాళ్ళు రాలేకపోయిన దానివల్ల అవి వీడుగా ఉండింది. దాన్ని వేరే వాళ్ళు ఎవరో 2002లో 2003లో దానికి సంబంధించిన రికార్డులంతా కూడా మేము ప్రవేశపెట్టాం. మాకు వచ్చిన రికార్డు ప్రకారం అయితే 2007లో గతంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వారి ముఖ్య అనుచరుడైనటువంటి రంగారెడ్డి గారు, వారికి సంబంధించిన మురళీకృష్ణరాజు దగ్గర కొన్నామండి. మేము రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ ద్వారా మేనేజింగ్ పార్ట్నర్గా నేను తీసుకున్నానని చెప్పి పలుమార్లు. నాకు ఇంకా సంతోషం ఏంటంటే నాకు ఆ స్వామి ఎవరో తెలియదు అని చెప్పుంటే కొంచెం బాధపడేవాడిని. తెలుసండి, ప్రతినిధి ఒకరు వచ్చారని చెప్పి ఒక్క మాటగా చెప్పారు. ఒక్కసారి వచ్చారని కాదండి, దీనికి వారే సాక్షి. రంగారెడ్డి గారే సాక్షి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే సాక్షి, వాళ్ళ అనుచరులే సాక్షి. ఎన్నిసార్లు వచ్చానో, ఎన్నిసార్లు ఆశీర్వదించానో, వారి ఉన్నత పదవులకు కూడా నా ఆశీర్వచనం అని నేను చెప్పుకునే దానికన్నా కూడా మహాలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వచనం మెండుగా ఉండి వారి నోటి గుండానే స్వామి దీన్ని వెంకరెడ్డి గారి ద్వారా మనం
మేము తీసుకున్నాము, దీంట్లో ఏదో లోపం జరిగి ఉంది అన్నా, మీరు చేసుకోండి అన్న. మన నెల్లూరు భాష మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరిని అన్న అన్న అంటాం. పలుమార్లు అన్న దీన్ని రెక్టిఫై చేసుకోండి, మీకు ఏ రోజుకైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా చేసుకుంటాం స్వామి అని పలుమార్లు నేను ఒక రకంగా చెప్పాలంటే విసిగిపోయి 10-12 సంవత్సరాలు తిరిగి, మీరు నమ్మండి నమ్మకపోండి మీడియా మిత్రులు, నేను 2 సంవత్సరాలుగా దీని గురించి ఆలోచించడం వదిలేశాను. నాకు సొంతంగా ఒక వ్యాపారం ఉంది. నేను వేదాంత దేశిక దేవస్థానానికి చైర్మన్, అహోబిల మఠానికి సెక్రటరీ. నాకు కొన్ని పనులు ఉన్నాయని చెప్పి మనకి అయ్యేటట్టుగా లేదు. ఈరోజు పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఒక మాట అన్నారు, ఏమండి ఈ విధంగా నిన్న మధ్యాహ్నానికి నాకు ఒక రకంగా తెలిసింది, రాత్రికి వచ్చేసరికి నా భూమిలో నాకు ఎంఆర్ఓ గారు, ఏమండి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కానీ విలేజ్ రెవెన్యూ వాళ్ళు కానీ తెలియకుండా వాళ్ళు ఒక్క సంతకం కూడా పెట్టండి, మనకు తెలుసు నరసింహస్వామి వారి భూమి. దీని తర్వాత కూడా ఇంకో కొన్ని విషయాలు కూడా ఉన్నాయి, దాన్ని మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడతాను. కానీ ఈ విషయంగా నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, ఉదయం మీరు నాకు చెప్పిన మాట నన్ను చాలా హృదయానికి చాలా కలచివేసింది. మేము చాలా సున్నితమైన వాళ్ళం, బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా చాలా సున్నితంగా ఉండేవాళ్ళం, నిత్యం ఆరాధన చేసేవాళ్ళం. ఈ ఎత్తులు ఏం చేస్తారండి? ఎత్తులు ఏం చేస్తారు? ఆస్తులు వారికి ఇచ్చే, కొమ్ములకి ఇచ్చి దాని ద్వారా వచ్చే రైతు బాగుపడితే దాని ద్వారా వచ్చే రైతు తెలంగాణలో ఉండి మద్రాసులో ఉన్నా కూడా మనకి ఆంధ్రాలో అహోబిల మఠం ఆఫీస్ పెట్టాలని చెప్పి 2002లో స్వామీజీతో పాటు నేను కూడా, దాసుడు కూడా అక్కడికి వెళ్ళి అహోబిల మఠంలో, మీరు వెళ్ళారో లేదో ఎంతమందికి నాకు తెలుసో తెలియదు కానీ, జ్వాలాహోబిల మాలోల క్రోడాకారాంజ భార్గవ యోగానంద చక్రవట పావన నవమూర్తయ, నవనారసింహులు ఉంటారండి. చిన్న విషయం కాదు నరసింహస్వామి క్షేత్రం అంటే, చిన్న విషయం కాదు నరసింహస్వామి వారి వైభవం అంటే. అంజలి పెట్టి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిన అటువంటి మూర్తిని స్వామివారిని అక్కడ భూమిలో తోసేయడం అనేది మీరు బాగా ఆలోచించుకోండి. మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఒకటే, ఇది అహోబిలం పీఠం దీనికి సంబంధం